మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం సార్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ స్టూడియోకి. ఏం సార్ అసలు జరుగుతున్న పరిస్థితులు? 1 month అయిపోతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏం చెప్తారు సార్ ఈ 1 monthలో జరిగిన పరిస్థితులు, పరిణామాలు అంటే ఏం చెప్తారు సార్? 1 monthలో అంటే నా అంచనాలన్నీ, ప్రాథమిక అంచనాలన్నీ తప్పయ్యాయి. సంక్షేమానికి పెద్దపీట వేసని ఈ ప్రభుత్వం నిలదొక్కుంటుంది అనుకున్నది సార్. సంక్షేమం కన్నా ప్రభుత్వం నిర్వహణ అండ్ ప్రభుత్వ కార్యకలాపాలు అన్న విషయంలో అగైన్ ఇక్కడ నాకు తెలిసి ఇది తమిళనాడు తరహా పాలిటిక్స్కి తెరలేపింది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే గతంలో 23 స్థానాలకు పరిమితం చేసిన తెలుగుదేశాన్ని ఈసారి 11 స్థానాలకు వైఎస్ఆర్సీపీని ఇంకా తక్కువగా పరిమితం చేసింది. సో గ్యారంటీగా ఇక్కడ జరగబోయేది ఏంటంటే ఈ 5 సంవత్సరాలు ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. నేను నా విశ్లేషణలో చాలా చెప్పాను. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డితోనే యుద్ధం చేసుకున్నాడు. ప్రజలకు కావాలా వద్దన్నది. 40% ప్రజలు దగ్గర కావాలనుకున్నారు, 60% ప్రజలు అక్కర్లేదు అనుకున్నారు. గతంలో కూడా అంతే కదా. దగ్గర 51% ప్రజలు వైఎస్ఆర్సీపీని యాక్సెప్ట్ చేశారు. దగ్గర 39-40% తెలుగుదేశంకి అప్పుడు కన్సాలిడేట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద గీత తెలుగుదేశాన్ని మాట్లాడకుండా ఒక 5 సంవత్సరాలు ప్రభుత్వం పరంగా దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఒక చిన్న గీతని పెంచుకుంటూ పోతే ఏమవుతుందన్న దానికి ఇది ఒక నిదర్శనం. ఆ చిన్న గీత అంటే పవన్ కళ్యాణ్ గారిని ఫ్రమ్ ద డే 1 నుంచి ఆయన హ్యూమిలియేషన్స్తోనూ, ఆయన వ్యక్తిత్వ హననాలతోనూ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ఖచ్చితంగా ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేశారో క్లియర్గా తెలుస్తుంది. తర్వాత ఎవడి పని ఆడు చేసుకోవడం మానేసి అనవసరమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ప్రజలు అది గమనిస్తున్నారు. ఒక 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం, 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూసిన తర్వాత ప్రజలకి చాయిస్ ఉంది. ఇంకోటి ఏంటంటే సంక్షేమానికి పెద్ద పెట్టేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే సంక్షేమం నిలకడగా ఇచ్చారు. ఆయన 2 మాటలు ఉన్నాయి. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు సార్. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు అయితే కుమారస్వామి గారు లాగా నాకు అవకాశం ఇచ్చిన ఆయన మైసూరు టెరిటరీలోనే పరిమితం అవుతారు. అలాగే ఈయన కూడా ఉభయ గోదావరి జిల్లాలకు పరిమితం కాకుండా జస్ట్ ఓవరాల్గా ప్రజెన్స్ మేక్స్ సెన్స్ అన్నదానికి పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి 10 మెట్లు ఆయన దిగి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించాలన్న ఏకైక టాస్క్కి యువతలో ఉన్న అందరినీ సమన్వయపరచగలిగాడు. ఒక విధంగా బీజేపీ పరంగా చూసుకుంటే నేషనల్ లెవెల్లో 25కి 20 స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకే అన్న దగ్గర పవర్లో ఉన్న వాడి సీట్లు సహకరిస్తే ఎలా ఉంటుందన్న దానికి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండమైన రణనీతిని రచించగలిగారు. అంటే రణనీతి అనే దగ్గర ఆయన చంద్రబాబు నాయుడు గారి చాణక్యతనానికి ఈయన యాడ్ అయ్యాడు. ఓకే. సో అక్కడ ఎక్కడైతే మీకు కొన్ని విషయాలని పరిగణలోకి తీసుకోకుండా ప్రజలకి జవాబుదారీతనం కొరవడినప్పుడు వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి అన్నది ఈ ప్రభుత్వం గుణపాఠం నేర్పింది. ప్రజలు త్వరగా నేర్చుకోవాలి. ఎవరైనా గతంలో తెలుగుదేశం అయినా సరే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ కానీ ఎవరు అతిథులు కాదు. మీకు 2 విషయాలు చెప్తాను చూడండి. 2019లో కూడా చంద్రబాబు గారు నన్ను చూసి ఓట్లేయండి అని అడిగారు అన్ని నియోజకవర్గాల్లో. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను చూసి ఓట్లేయండి అన్నారు. నాయకులుగా మీకు కన్సిడరేషన్స్ ఎట్లా ఉన్నాయని అన్న దగ్గర 2019లో ఓడగొట్టిన చంద్రబాబు నాయుడు గారికి నాయకుడిగా సమ్వాట్ బెటర్ ఈ 5 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్లో ఇక్కడ కన్సిడరేషన్స్ అన్న దగ్గర ఇతని దగ్గరకు వచ్చింది. ఓకే. ఇది అలాగే రెండో పాయింట్ ఏంటంటే నిలకడగా సంక్షేమం అందించిన ఇందాక చెప్తున్న పాయింట్ కంటిన్యూషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2000 జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని 3000 చేయగలిగారు. 3000ది 4000 ఇన్స్టంటేనియస్గా ఈ ప్రభుత్వం రాగానే చేస్తానన్నారు. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ ఏంటంటే సంక్షేమ పథకాలు ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లోనే ఆలోచిస్తారు. ఎవరన్నా నాకేంటి సినిమాలో కోట శ్రీనివాసరావు గారు సినిమా ఒకటి చెప్తాను చెప్తే చేస్తాను ఇలాంటి పనికిరావు. అవి కుదరవు. ఎందుకంటే ఎవరికైనా చెప్పి చేస్తారా? ఎవరి నిర్ణయాలు అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత అవునంటారు కదా. ఇప్పుడు మనం ఓటేసినప్పుడు నాకు ఇది చేయండి, లేకపోతే మా వాళ్ళకి ఇది చేయండి, మేజర్ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్కి ఇది బెనిఫిట్స్ చేయండి, ఇలాంటివి మాట్లాడేది ఉదంతాలు ఏమైనా ఉంటాయా? ఎంతసేపు బిలో పవర్టీ వాళ్ళని అడ్రస్ చేసుకుంటూ వెళ్ళడం, వాళ్ళకి ఇల్లు కడతా ఉంటాం, లేకపోతే ఇది చేస్తాం అన్న దగ్గర వాళ్ళకి ఇంకా 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 అనిపిస్తూ ఉంటుంది. సో అండ్ మోర్ ప్రతిసారి ఒక గవర్నమెంట్స్, ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ గురించి దానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఒకసారి ప్రజలకి రీకలెక్ట్ చేయించగలిగితే కంటిన్యూషన్ అన్నది ఇప్పుడు రాష్ట్రంకి నిరంతరంగా జరగాలి. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఔటర్ రింగ్ రోడ్ అనుకోండి, లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, లేకపోతే ఫ్లైఓవర్లు ఇవన్నీ విజయం అయింది. ఉదాహరణకి హైటెక్ సిటీ అని కట్టినా ఇంకా 9 బ్లాక్లు అలాంటివి, సైబర్ సిటీ ఇలాంటివన్నీ దాని పక్కన ఉంటాయి చూడండి, పెరుగుతూ పోయింది. అది పెంచడానికి ఆయన టర్మ్లో ఒకటే కట్టగలిగారు. అది ఒక సాఫ్ట్వేర్ అధ్యాయం యుగం స్టార్ట్ అయినప్పుడు సాఫ్ట్వేర్కి వెసులుబాట్లు కల్పించడానికి కర్ణాటకకి ధీటుగా ఆంధ్రప్రదేశ్ ఇనిషియేటివ్ తీసుకోగలిగింది. ఒక ఐఎస్బీ అనుకోండి, మైక్రోసాఫ్ట్, ఇలాంటివన్నీ ఎప్పుడైతే ల్యాండ్ అయ్యి ఉన్న దగ్గర కంపారిజన్స్ దగ్గర గ్రోత్కి వెసులుబాటు తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి అడ్వాంటేజ్ వచ్చింది. ఓకే. ఎందుకంటే ఆ రోజు ఎస్టీపే, ఎస్సీజెడ్లు ఇలాంటి వీటిని, ఎస్సీజెడ్ ఇప్పుడు వచ్చింది కానీ ఎస్టీపే రేడియస్లో హైదరాబాద్ ఎలా విస్తరణకు గురైందో చూడండి. ఆ టెరిటరీస్లో మొత్తం ఎన్హాన్స్ అయ్యి 200 కిలోమీటర్ల రేడియస్ విస్తరించడానికి వెసులుబాట్లు కలిగాయి. సో ఈ డెవలప్మెంట్ అన్నది నెక్స్ట్ వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత వచ్చిన రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ గారు
ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని ఎవరు ఆపకుండా కంటిన్యూ ఫ్లో అవుతుంది. సో ఒక రాష్ట్రం అనేది ఒక ప్రాస్పరిటీ, ఒక ప్రాస్పెక్టివ్ అలా ఫ్లో కంటిన్యూ అయింది అనుకోండి సార్, అక్కడ ఏమి ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో ప్రభుత్వం పనులు తన పని తను చేసుకుంటుంది అన్నది వస్తుంది. ఎప్పుడైతే ఒక రెగ్యులర్ యాక్టివిటీకి ఫుల్ స్టాప్ పడి కొత్త యాక్టివిటీకి పునర్జీవనం పోసుకున్నప్పుడు ప్రజలకు ఆ కంపారిజన్లో ఆ ఫ్రిక్షన్లో నలుగుతూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఉదాహరణకి అమరావతి స్టాండ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు 3 pockets కింద డెవలప్ చేద్దామని చెప్తూ చేస్తే అది వేరేగా ఉంది. రాజధానులు అనే పేరు పెట్టి తర్వాత ఆయన విశాఖ రాజధాని అనే దగ్గర సింపుల్ కన్విన్సింగ్ ఒకటి ఉంది. ఆయన ఎక్కడైనా సొంత ఇల్లు కట్టుకుంటే వెళ్ళరు. ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్లో ఇక్కడ లోటస్ పండ్లు ఉంది, అలాగే అమరావతిలో అక్కడ దగ్గర ఆయన ఇల్లు కట్టుకున్నారని ఎక్కడ ఉంటే పరిపాలిస్తానని చెప్పారు. మూడోది, ఇప్పుడు ఈ ఎలక్షన్కి వచ్చినప్పుడు కన్విన్సింగ్ లేదు ఆయన దగ్గర. ఇప్పుడు కన్విన్సింగ్ అంటే నేను వైజాగ్ని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తాను, ఆ మ్యాండేట్ ఏంటంటే ఆయనకి ఆల్రెడీ ఇండికేషన్స్ ఉన్నాయి. మీకు ప్రతి ఓటమికి 3 ఇండికేటర్స్ ఉంటాయి. ఒకటి, ఫస్ట్ వైజాగ్లో రాజధాని ఉద్యమం చేసినప్పుడు తుస్సుమని నెక్స్ట్ డేకే ఆగిపోయింది, జ్ఞాపకం ఉందా మీకు? ధర్మాన ప్రసాద్ గారు, బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరూ. రెండోది, ఎప్పుడైతే ఒక యాక్టివిటీ క్రియేట్ అయ్యి ఉన్నప్పుడు దానికి యాక్సెప్టెన్స్ ఉందా లేదా అని తెలిసిన తర్వాత కూడా తదనంతర పరిణామంలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఒక ఇండికేషన్. మీకు అర్థమవుతుందా? సో ఈ ఇండికేషన్స్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ప్రజలు డైరెక్ట్ ఎలక్షన్స్లో మనకి రెస్పాన్స్ ఎట్లా ఇస్తున్నారు అన్నది మనం ఎప్పుడైతే రీడ్ చేయడం దగ్గర ఒక అడుగు వెనక్కి వెళ్ళిందంటే దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్, తర్వాత ఇంకోటి గతంలో ఇంటెలిజెన్స్ ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ ఏం అతీతం కాదు. ఇప్పుడు ఎప్పుడైతే ఒక ప్రభుత్వం ఒక బ్యూరోక్రాట్స్ రేడియస్లో పనిచేయడానికి అలవాటు పడిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ ఇంటరాక్షన్స్ ఉండవు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో అతనికి ఇంటరాక్షన్ ఉంది, ఎందుకంటే గడప గడపకి ప్రోగ్రాంలో ఆయన తిరుగుతూనే ఉన్నాడు. ప్రజలు కష్టాలు నిష్ఠూరాలు ఏవో ఆయన చెప్పుకున్నారు, అవి నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వాలి కదా, దానికి ఒక సొల్యూషన్ రావాలి కదా. 1 to 10 స్కేల్లో 1, 2, 3 చేశారు, లేదా 4, 5 చేశారు, 6 చేశారు. 7 నుంచి 10 దాకా చేయని వాటికి దానికి ఒక సమాధానం కావాలి కదా. ప్రాపర్ ఆన్సర్స్ ఎప్పుడైతే ఉండవో దాన్ని హైడ్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రజలకు యాక్సెప్టెన్స్ ఉంటుంది. అందులో కామన్ న్యూట్రల్ ఓటర్స్ కొంతమంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు, ఏంది ఇది, మనకు సమాధానం ఎందుకు రాదు, ప్రజాస్వామ్యం కదా ఇది, ప్రజాస్వామ్యంలో జవాబుదారితనం ఎందుకు లేదు. బట్ అకౌంటబిలిటీ అన్న దగ్గర ఫైనాన్సెస్ అన్నింటినీ కూడా ఇప్పుడు ఉదాహరణకి ఓ బొమ్మడింగ్ జరుగుతుంది, 14 లక్షలు 10 లక్షలు అప్పులు చేశారు. ఏముందంటే ప్రతి బడ్జెట్లోనే మన ఫిగర్స్ జస్టిఫై చేస్తాం కదా, నిజాన్ని చెప్పగలగాలి కదా. అంతే కదా. ఓ బొగ్గన్ గారు లాటైనా అఫీషియల్గా అథెంటికేటివ్గా సంబంధిత శాఖ ఇది నేను ప్రతి వారం తీసుకొస్తున్న అప్పు, దిస్ ఈజ్ వాట్ ద టోటల్ ఫిగర్, ఇది ప్రజలకు అర్థమయ్యే భాష చెప్పాలి కదా. నువ్వు బడ్జెట్లో చెప్తావు, అపోజిషన్ వాళ్ళు ఖండిస్తారు, వీళ్ళు ఖండిస్తారు, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఎంతమంది బడ్జెట్ సెక్షన్ ఆఫీసులు మనకుని కూర్చొని చూస్తారండి. అంతేగా. ఇప్పుడు కామన్ డొమైన్లో బడ్జెట్ ఉన్నా సరే ఎవరికి అర్థమవుతుంది, కామన్ పీపుల్కి ఎవరికి అర్థమవుతుంది, రూపాయి రాక పోక అన్నది మీరు చెప్తారు, ఎదుర్కొన్నాం కాబట్టి మళ్ళీ వాళ్ళకి అర్థమవుతుంది, 199 మందికి అర్థమే కదా అది. సో వీటిల్లో వీళ్ళ కంట్రిబ్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు దానికి రుషికొండ గుండు కొట్టారు అని చెప్తున్నారు. గుండు కొట్టిన మాట వాస్తవమే, దాన్ని ఏం కడుతున్నారో తెలుసు, చెప్పడానికి వచ్చిన కష్టం ఏంటి. అంతేగా. ఇప్పుడు తాతల కాలం నాటి సర్క్యూట్ హౌస్ ఉందండి, అక్కడ గవర్నర్ గారు వస్తే ఉంటారు, అక్కడ గవర్నర్ బంగ్లా అంటారు, కానీ వాల్టర్ ప్లాంట్స్లో డౌన్లో ఉంటుంది అది. ఇప్పుడు అది ఎంత కదన్నా నాకే 50 పైచీలకి ఏజ్ వచ్చింది, 55 దగ్గర ఉన్నాను నేను, నా పుట్టిన కాడి నుంచి చూస్తున్నాను సర్క్యూట్ హౌస్ని. ఇక్కడ మరి కొత్తది కట్టాలి కదా ఎక్కడో దగ్గర. సో అది ఇనిషియేటివ్ తీసుకుంది. గతంలో హుదూద్ తిత్లీ తుఫాన్లప్పుడు చంద్రబాబు గారు బస్సులోంచి పరిపాలించారు, తెలుసు కదా మనకి, అవునా కదా. ఇప్పుడు ఈ 10 ఏళ్ల ప్రాస్పెక్టివ్లో రేపు, ఎందుకంటే అదంతా తీర ప్రాంతం, ఎనీ టైం అక్కడ అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్ టేక్స్ ప్లేస్ కదా. ఒక ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి పర్యవేక్షణ జరగాలి కదా, గతంలో జరిగింది కదా. సో అలాంటప్పుడు ఒక ప్రాపర్ షెల్టర్ కావాలి కదా, అది కట్టామని చెప్తే ప్రపంచం తెరబడిపోద్దా. ఎందుకంటే నీ సొంత ఇల్లు కాదు. ఓ పర్యాటక శాఖ మంత్రి దానికి సంబంధించిన అంశాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు. 1,103 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, ఏమొచ్చాయి చెప్పడం, కోడిగుడ్లు చెదరవను ఒక హోంమంత్రి మాట. తర్వాత ముఖ్యంగా కుల ప్రాతిపదిక మీద విడిపోయిన రాష్ట్రంలో, కుల ప్రాతిపదిక అంటే ప్రతి దగ్గర కులాలు వైటల్ రోల్ ప్లే చేస్తాయి, ఎవరికైనా కులం కన్న తల్లితో సమానం. ఓ పొలిటికల్ ఈక్వేషన్స్ అలాంటి వాడు కూడా చెప్పాడు 1+1 = 2 కాదని, కానీ ఈసారి అది చేసి చూపించారు. సో ఎప్పుడైతే ఇంపాసిబుల్ అనుకున్న దగ్గర ఇట్ ఈస్ పాసిబుల్ అని ప్రూవ్ అవుతుంది దగ్గర మనం కన్విన్స్ అయ్యి తీరాలి. కన్విన్స్ అవ్వకపోతే వచ్చే ఉపద్రవాలు చాలా కష్టంగా ఉంటాయి. ఇప్పుడు ఒకటి, అధికారం మార్పు అన్నది ప్రజల్లో గమనించగలిగేమా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. నేనైతే మెజరబుల్ ఫెయిల్యూర్. ఎందుకు అంటే 175లో 50% పోయినా 75 గట్టి అనుకునే విశ్లేషణలు ఉన్నాయి. 80 మందిని మార్పు గురించి నేను విపరీతంగా చెప్పాను. ఎక్కడైనా తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ ఈ పోపుల డబ్బాలో చూడండి, జీలకర్ర నడిపక్క పెట్టి మెంతులు నీటిపక్క తీసుకొస్తే ఏమవుతుందో అలాగే అనుకుంటే దేని ప్రెజెన్స్ దానికి. ఇప్పుడు అదే గుడ్డోడు అనుకోండి, ఇక్కడ ఉన్న ప్లేస్ మారితే జీలకర్ర వేయవలసిన ధర మెంతులు వేస్తాడు, అవునా కదా. ఇది ఎప్పుడైతే మనం ఎవరికైనా సరే అర్థమయ్యే భాష, అర్థమయ్యే పనిలో కనుక మనలో ఒక ఇది లేదనుకో, కాన్సిక్వెన్సెస్ ఇలాగే ఉంటాయి. సో ఈ నెల రోజుల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కూడా ఫస్ట్ డే, ఈ మంత్లో ఫస్ట్ డే వచ్చినప్పుడు పింఛన్కి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా పింఛన్దారుల కుటుంబాలకు వెళ్ళారు. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఈయనే డైరెక్ట్గా పింఛన్
పంపిణీ చేయడం అనేటువంటిది, అంటే దేశంలో ఎక్కడా లేదు, ఫస్ట్ టైం ఒక సీఎం ఇంటికి వెళ్ళి పంపిణీ చేయడం అనేది దాన్ని బాగా పబ్లిసిటీ జరిగింది. ఇది ఒకటి చెప్పగలగండి. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, ఆ వాలంటీర్ వ్యవస్థ త్రూగా దాన్ని పెన్షన్ డిస్ట్రిబ్యూషన్మెంట్స్ ఇవన్నీ జరిగాయి. ఒక యాక్టివిటీ, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, లైవ్ డిజైన్డ్ ప్రోగ్రామ్ ఒకటి ఉన్నప్పుడు ఆ డిజైన్డ్ ప్రోగ్రామ్ ఎక్కడ డీరేల్ అవ్వలేదు. ఇప్పుడు లబ్ధిదారుడు ఇంట్లో కూర్చొని సల్లకదలకుండా అందుకునే కార్యక్రమం బాగానే ఉంటుంది, కానీ దానికి ఆల్టర్నేటివ్ లేకుండా నీకు పెంచుతున్నాను కదా, 1000 రూపాయలు ఎక్స్ట్రా పెంచాను, ఒకసారి ఆటోలో వెళ్ళు లేదా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు, ఇలాంటి వెసులుబాటు ఉంటుందా ఉండదా? సార్ అది కాకపోయినా సచివాలయ వ్యవస్థతో అనుసంధానించి ఇతను ఈయన కార్యకర్తలతో డిస్మిస్ చేస్తున్నారు. ఈ వాలంటీర్లు నా కార్యకర్తలని అథెంటికేషన్ ఇవ్వకపోయినప్పుడు జన్మభూమి కమిటీల రూపంలో తెలుగుదేశం కార్యకర్తలు ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. ఎలక్షన్స్ ముందాక ఎవరైనా ఓన్ చేసుకోగలిగారు వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు అని ఆబ్వియస్. సో ఎప్పుడైతే సరే మన కార్యకర్తలు మన నాయకులు అన్న దగ్గర ఇవాళ ఎవరైనా యాస్పిరెంట్సే, వాడి పొలిటికల్ ఏరాలో నెక్స్ట్ లెవెల్కి ఎదగాలనే ఉంటుంది. నువ్వు ఇంక అక్కర్లేదు, నేను కార్పొరేట్ సెక్టర్లో ఒక కొత్త పందాకి తెరలేపుతున్నాను అన్నది జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ఆవిష్కరణ. ఏది నాయకులు అక్కర్లేదు, క్యాడర్ అక్కర్లేదు, ఏ పనైనా ప్రభుత్వం డైరెక్ట్గా ట్రాన్స్పరెన్సీతో చేస్తుందని చేసిన దానివల్ల ఏమైంది? ఇంటికి పరిమితి. ఇక్కడ సింపుల్ అండి, పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. లాస్ట్ ఎలక్షన్స్ ఎన్ఆర్ఐలు అండ్ రెడ్డి సామాజిక వర్గం ఇలా పిడికిలు బిగించింది. ఇక్కడ మహబూబ్ నగర్, మన తెలంగాణలో చూడండి, మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం ఇలా ఏకతాటి మీదకి వస్తే ఎలక్షన్ ఎలా అయిందో చూశారు కదా కేసీఆర్ గారు. అక్కడ ఈసారి రెడ్డి సామాజిక వర్గం ఎస్యూజ్ మేన్ కూర్చున్నారు ఇంట్లో. సో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు కమ్మ కాపు సామాజిక వర్గం ఏకతాటి మీదకి వచ్చి మిగిలిన కులాలన్నింటినీ సమన్వయపరుచుకుని ముందుకెళ్ళడానికి వాళ్ళు వెసులుబాటు తీసుకోగలిగారు. సింపుల్. లాస్ట్ టైం ఏం జరిగిందో ఈసారి అదే జరిగింది. కార్బన్ కాపీయే, కానీ ఏంటంటే క్యారెక్టర్స్ వేరు, పార్టీలు వేరు. అందుకే చెప్తున్నాను, ఏ కులం ఆ కులంకి కన్ఫైన్ అయినప్పుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చెప్తాం, ఒక పిల్లిని చూడండి రూమ్లో పెట్టి కంటిన్యూస్గా బంధించి కొట్టండి, కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయి? అది తిరగబడుతుందో తిరగబడుతుంది. అలా ఆయన్ని సప్రెషన్కి హ్యూమిలియేషన్ నుంచి ఇక ఈసారి కాకపోతే ఇంక మనతో కాదు అన్నప్పుడు ఏమవుతుంది? చేసి చూపించారేమో అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతలతో ప్రభుత్వం స్టార్ట్ అయిపోయింది అనేటువంటిది ఆల్మోస్ట్ ఆ 5 years దాన్నే అప్పుడే అపోజిషన్ చేసినటువంటి పరిస్థితులు అన్నీనండి. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే స్టార్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఒకటండి, ఏ దానికైనా వెంజెంటా పాలిటిక్స్తో ముందుకెళ్తే ఎవరేం చేయలేరు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఒక నెగిటివ్ యాక్టివిటీ క్రియేట్ చేసే దగ్గర, ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది అమరావతి, గ్రేటర్ అమరావతి, దీంట్లో ఈ మొత్తం 50 kilometers రేడియస్లు ఇవన్నీ కరకట్ట మీద ఉన్నవన్నీ అవినీతిగా కట్టబడినవి అని ఇదే కదా. ప్రజావేదికతో పాటు అవి కూడా కూల్చడానికి ప్రభుత్వ పరంగా చర్యలు ఉన్నప్పుడు ఎవ్వరు దాని గురించి ప్రజావేదిక గురించి చర్చ ముందుకు వెళ్ళకపోయినారు. ప్రజావేదిక ఒక్క దగ్గరే కన్ఫైన్ అయ్యి మిగిలింది ఎక్కడ మాట్లాడకపోయినప్పుడు ఇదే కనబడుతుంది. ఇప్పుడు వైట్ షర్ట్ మీద ఇక్కడ నల్లచొక్క కనబడింది అనుకోండి, ఏమవుతుంది? అదే విధంగా ప్రభుత్వ కార్యకలాపాలు ఏం చేసినా సరే ఒక ట్రాన్స్పరెన్సీతో చేయగలిగితే, ప్రభుత్వ ఆస్తి ఇది ప్రజావేదిక అన్నది, ప్రజల డబ్బులతో మేము కట్టిన ఆస్తి, నాటి ప్రభుత్వం ఉంది. దీన్ని కోల్చడానికే ప్రభుత్వ పరంగా మేము వెనకాట్లేదు, మాకు దీంట్లో బోల్డెన్ వెసులుబాట్లు ఉన్నాయి, ఇందులో ఇంకేదైనా చేయొచ్చు. కానీ దీంతో నేను మొదలెట్టాను, దీనికి అన్నిటికీ నోటీసులు ఇచ్చారు కూడా. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం కూలుస్తామని కూల్చుంటే వ్యవస్థతో పోరాటమే చేయాలి. ఇప్పుడు నంద్యాలలో ఎమ్మెల్యే ఉన్నారు రవి, ఆయన అయితే ఒక 2-2.5 సంవత్సరాల హాస్పిటల్ కోసం నిరంతరం పోరాటమే చేశాడు అతను. ఆబ్వియస్గా సక్సీడెడ్, మెడికల్ కాలేజ్ వచ్చింది, అడ్మిషన్స్ అయ్యాయి. సో అట్లా కన్సిస్టెన్సీ ఉండి కూడా ఉన్నది చెప్పుకోకపోతే ఎవరేం చేస్తారు? మీరు ఒక జర్నలిస్టే కదా సార్, మీరు స్టూడియోలో నేను చాలాసార్లు ఇంటర్వ్యూ చేస్తున్నాం మనం కంటిన్యూస్గా. ఏ రోజైనా ప్రభుత్వం ఈ పనులు ఇలా చేసిందని డిఫెన్స్ మెకానిజంతో చెప్పింది ఎక్కడైనా మనం ఇంటర్వ్యూలు ఉన్నాయా? వాళ్ళ తరఫున లేవు, వ్యక్తిత్వ హననాలు తప్ప. సో అంచేత ఏమవుతుందంటే ప్రజలకి ఇసిగిచ్చిపోయింది. ఏంది మనకు తెలియదా? పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు నాకు కుదరలేదు, నేను అడిఫర్డ్ విత్ మై ఫ్యామిలీస్ అని. ఈయన మళ్ళీ దాన్ని రెట్టించి చెప్తున్నారు అనుకోండి, అది ఎక్కడ యాడ్ అవుతుంది? కానీ వచ్చిన నెల రోజుల్లోనే చంద్రబాబు గారు ఇప్పటికే కనీసం 4-5 మీటింగ్లు పెట్టుంటారు. దాంట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఉన్నాయి. విద్యుత్కు సంబంధించి అయితే మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇవన్నీ ఇప్పుడు కాదు సార్, రేపు బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్ పెట్టి స్టేట్ బడ్జెట్ పెట్టిన తర్వాత ఎలక్షన్స్. ఎందుకు చీఫ్ మినిస్టర్స్ కూడా ఇక్కడ కూర్చున్నారు. ఎక్కడ ఏ స్టేట్ దగ్గర రెవెన్యూ ఉంది చెప్పండి? అక్కడ ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉంది, ఇక్కడ తెలంగాణ కూడా లోటు బడ్జెట్లో అప్పులు బిల్లులోనే అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో బ్యాంకుల్లో మూలుతున్నట్లకి ఒక కేంద్ర కార్యాచరణ చాలా ఇంపార్టెంట్. ఓ సుహృద్భావ వాతావరణం నేను చూస్తాను. చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, తర్వాత కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి, ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చూస్తూనే ఉన్నాం మనం. అవుట్కమ్ చెప్పండి. నీటి సమస్యలు కానీ, లేకపోతే విద్యుత్ బకాయిలు కానీ, ఇలాంటివి ఏవైనా ఎక్కడైనా సమస్యలు పరిష్కరించబడ్డాయి. వీళ్ళిద్దరు ఇద్దరు చీఫ్ మినిస్టర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, దే ఆర్ బయింగ్ ది టైం. ఇప్పుడు ఎందుకంటే ఏం జరుగుతుందన్నది రేపు బడ్జెట్ వచ్చేదాకా ఎవరికి దిక్కులేదు. అంటే ఈ టైంలో ఏం చేయాలంటే ఏం జరిగిందో రాష్ట్రంలో ప్రజలకు కొంచెం తెలియజెప్పే కార్యక్రమంకి చంద్రబాబు గారు తెరలేపారు. దాంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి.
కొన్ని యాక్యురేట్ ఫిగర్స్ బడ్జెట్లోనే బయటకు వస్తాయి. అప్పుడు మాట్లాడింది దానికి డిస్కషన్ ఎలాబొరేషన్స్ ఉంటాయి. నేనైతే అప్పటిదాకా నేను మాట్లాడదలుచుకోలేదు. అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. దొరికిన వాళ్ళు దొరికినట్టు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఫైనల్గా ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు వస్తాయి, ఏదో టైంలో రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసేది, అది కూడా రానే వచ్చింది. ఎట్లా చూడాలి సార్ దీని అసలు? సార్ ఇప్పుడు గాంధీ గారి యోగం ఎప్పుడో పోయింది. ఒకడు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించి మన గాంధీ గారి దగ్గర నువ్వు చెంప కొడితే వదలడు తిరిగి చెంప కొడుతుంది. టిట్ ఫర్ టాట్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఉండకుండా ఏమీ ఉండదు. ఇన్వర్టబుల్ అది. ఇఫ్ యూ రబ్ ఆన్ ద అదర్ సైడ్ ఆబ్వియస్లీ అదర్స్ ఆల్సో విల్ రబ్ ఆన్ ద అదర్ సైడ్ అంతే. కానీ ఈ కేసులో గట్టిగా ఉండాలి అంటే అటెంప్ట్ టు మర్డర్ పెట్టాల్సిందని చెప్పి దాంట్లో 307 యాడ్ చేశారు. కానీ దీంట్లో ఎటువంటి నిరూపించేటువంటి ఏమీ లేవని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున లాయర్స్ చెప్తున్నారు. కేసులు సంబంధిత కేసులు ఎన్ని ఉంటాయో అన్నీ వేస్తారు. ప్రూవ్ చేసుకోవాల్సింది కోర్ట్ ఆఫ్ లాలో నేను మీరు కాదు జడ్జెస్, అంతే కదా. అంతే. కానీ విచిత్రంగా ఈరోజు చూస్తే సార్ ఇంకొక విజయసాయి రెడ్డి గారి మీద ఒక కేసు కాదు కానీ ఆయన మీద ఒక కంప్లైంట్ అయితే ఒకటి ఫైల్ చేశారు. అదొక విచిత్రమైన కంప్లైంట్ లాగా ఫైల్ చేస్తున్నారు. అంటే వీటి వెనకాల గవర్నమెంట్ ఉందనుకోవచ్చు అంటారా, లేదంటే సార్ వీటిని ఎట్లా చూడాలి? వ్యక్తి వర్సెస్ వ్యక్తి అనే దగ్గర ప్రభుత్వానికి ఏంటంటే సంబంధం ఉంటుంది. పొద్దున్న మీకు ఏదో కోపం వచ్చి మా మైక్ పట్టుకెళ్ళిపోయాడు లేకపోతే కెమెరా ఎరగొట్టాడని నా మీద కేసు పెట్టారు అనుకోండి, ఇట్ ఈస్ మై డ్యూటీ టు ప్రూవ్ ఇట్. ఇక్కడ కెమెరాల్లోనూ లేదంటే నా యాక్టివిటీ ఏంటో అవన్నీ చూపించుకోగలిగారు. మిమ్మల్ని కంప్లైంట్ పెట్టవద్దని చెప్పే హక్కు ప్రభుత్వానికి ఎక్కడ ఉంది? అలాగే ఉంటుంది సేమ్. వీటిని కూడా అలాగే చూడాలంటారు. ఇవి వాళ్ళ వ్యక్తిగతాలు సార్, మనవారు మాట్లాడడానికి. నేనే విజయసాయి రెడ్డి గారి పక్కన లేకపోతే కంప్లైంట్ తప్పున అవకాశాలు తీసుకుని మాట్లాడడానికి నేను ఎవరిని నిజాలు ఎవరికి తెలియదు. ఒకళ్ళతో తీసుకోవడం కాదు కానీ ఇటువంటి కేసులు కూడా ఉంటాయా? ఇలా కూడా కేసులు పెట్టొచ్చా? ఏమో సార్, ఎవరు ఏం చేస్తారు? కేసులు పెట్టడానికి ఏమైనా నేమోలు ఏమైనా ఉందా? కేసు పెట్టకూడదని పెడతారు అంతే. ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు ప్రూవ్. ఇప్పటివరకు సైలెంట్ గానే ఉంటుంది వైఎస్ఆర్సీపీ. ఎక్కడ చూసినా కూడా ఆపండి, దాడులు ఆపండి, ఇవి కరెక్ట్ కాదు అని చెప్తున్నారు తప్ప ఎక్కడ దాని మీద రియాక్టివ్ మోడ్ కనిపించట్లేదు. ఏం చేయాలి? లేకపోతే ఇంకేమైనా చేయాలని ఎవరికైనా గవర్నమెంట్కి బేర్ మినిమం టైం ఇవ్వకుండా ఏం మాట్లాడతారు సార్? ఎవరైనా మాట్లాడడం కూడా తప్పు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయో ముందుకు ఎలా వెళ్తుందో చూడకుండా వచ్చిన రోజు నుంచి నాకు నచ్చలేదు లేదా నీకు నచ్చలేదు అని చెప్పి వాళ్ళతో మాట్లాడితే ఎలాగవుతుంది? అది కాదు కదా, పద్ధతి కాదు కదా. ఇట్ ఈస్ పీపుల్స్ వెర్డిక్ట్. 164 స్థానాలు ఇవ్వడం చిన్న విషయం అనుకుంటున్నారా? గతంలో 151 స్థానాలు ఇవ్వడం కూడా చిన్న విషయం కాదు. సో ఇట్స్ పీపుల్స్ వెర్డిక్ట్ని కాంట్రడిక్ట్ చేస్తూ అదేంటిది అలాంటి పని చేశారేటని వాళ్ళంటే ఇది ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు ఎగ్జిక్యూషన్స్ చాలా ఇంపార్టెంట్. 6 బుల్లెట్ పాయింట్స్ కర్ణాటక దగ్గర నుంచి తెలంగాణ దగ్గర నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 6 బుల్లెట్ పాయింట్స్తోనే సక్సెస్ చూస్తుంది. ఆ సక్సెస్ని ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారన్న దానికి ఈ టర్మ్ 5 సంవత్సరాలు ఆగవలసింది ఎవరన్నా. కానీ అధికారంలోకి రావడానికి అయితే సక్సెస్ చూస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా దాని మీద ఎటువంటి ఫలితాలు? సార్ ఒక మాట చెప్తాను. యనమల రామకృష్ణ గారు 2019లో నేను 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉంచాను, ఎలా నడుస్తుంది ఈ ప్రభుత్వం తెలియదు, తీరువ తెన్ను లేదు, చాలా కష్టం అన్నారు. మరి సంవత్సరంన్నర బడ్జెట్ తీసుకొచ్చి సంక్షేమం చేసేది అవునా కదా? 3-4 పోర్ట్లు అయితే కట్టారు కదా, కన్స్ట్రక్షన్ ఉంది కదా, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తుంది కదా. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, రైతు ఆర్బీకే సెంటర్లు ఇవన్నీ కట్టారు కదా. ఇవన్నీ రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టిన డబ్బులే కదా. ఆరోగ్యశ్రీ ఏ విధంగా ప్రజలకు అందిందో చూసాం కదా. ఇవన్నీ ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ గవర్నమెంట్ అండి. ఎంత కాదన్నా 350-370 కోట్ల రోజుకి ఆదాయం ఉంటుంది. దాంట్లో వచ్చి ప్రాపర్ ప్లానింగ్ ఏ గవర్నమెంట్ ఎలా చేస్తుంది అన్న దానికే ప్రజలు దానికి మ్యాండేట్ ఇస్తారు. జాబ్ ఇది ఈజ్ నథింగ్ బట్ ఏ కస్టోడియన్ అండి. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక కస్టోడియన్. ఒక 5 సంవత్సరాలకి ప్రజల తరఫున బాధ్యతగా రెవెన్యూని పర్ఫెక్ట్ మాడ్యులేషన్స్తో పంచడానికి, సేవ చేయడానికి ఉండే వ్యక్తి అతను. ఆయన డిస్క్రిప్షన్స్ 5 సంవత్సరాల తర్వాత ఆయన చేసింది ప్రజలు తీర్పిస్తారు. నెక్స్ట్ టైం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అనుకోండి, ప్రజలకు నచ్చింది. నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది ప్రజలకు కావాలి, అంతకన్నా ఇంకేం ఉండదు దీంట్లో. ఓకే. కానీ కడప రాజకీయాలకు సంబంధించి కూడా ఒక కొత్త విషయం అయితే, అంశం అయితే తెర మీదకి వస్తుంది. ఇటు వైసీపీ వాళ్ళు అయితే దాని మీద ఒకరిద్దరు ఖండించినారు తప్ప ఎవరు దాని మీద పెద్దగా ముందుకు కూడా పోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారు, ఎంపీగా పోటీ చేస్తారు అనేటువంటి కామెంట్, అసలు దాంట్లో వాస్తవం ఉందంటారు సార్? లేదంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తా సార్. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానమే ఎంపీతో స్టార్ట్ అయ్యింది. అవును. ఆయన ఈజ్ కన్ఫైన్ టు ది స్టేట్ టెరిటరీ. ఎందుకు? ఒక రీజనల్ పార్టీ ప్రాంత పరిరక్షణ కోసం ప్రాంతీయ పార్టీ పెట్టారు, నేషనల్ పార్టీ పెట్టుకోవచ్చు కదా ఆయన. అది కాదు కదా ఆయన ఐడియాలజీ. వాళ్ళ నాన్న ఆశయం అది గ్రౌండ్లోకి వెళ్ళాలన్న దాంట్లోనే ఆయన ముందుకు పెట్టుకుని నడుచుకుని వెళ్ళాడు. కష్టమని ఇష్టం 2 టర్ములు. ఒకసారి ఏమో అపోజిషన్లో స్ట్రాంగెస్ట్ అపోజిషన్గా కూర్చున్నాడు, ఒకసారి రూలింగ్ స్ట్రాంగెస్ట్ రూలింగ్ ఉందని, ఇప్పుడు దయనీయంగా 11 స్థానాలకు పడిపోయాడు. సో ఈ ప్రాసెస్ గ్రాఫ్ అప్స్ అండ్ డౌన్స్లోంచి డౌన్ఫాల్ కూడా ఉంటుంది ప్రతిదానికి. అంతే. చంద్రబాబు గారు 23 స్థానాలతో అయిపోలే కదా ఆయన ప్రస్థానం. 5 సంవత్సరాలు కంటిన్యూస్గా క్యాడర్ని, పార్టీని పరిరక్షించుకుంటే అగైన్ ఈజ్ బౌన్స్ బ్యాక్. సో ఇక్కడ ఏంటంటే క్యాడర్ని, నాయకుల్ని, పార్టీని ఎలా పరిరక్షిస్తున్నాడు అన్న దాని మీదే నాయకుడి యొక్క ఐడియాలజీ ఎక్కుతుంది అందరికి. దాంతో ఏమవుతుందంటే 5 సంవత్సరాల తర్వాత జరగబోయేది మన చేతిలో ఏముండదు. కానీ దీంట్లో అయితే వాస్తవాలు లేవు. ఎలా ఉంటాయి సార్? ఏ ప్రాతిపదిక మీద ఉంటాయి చెప్పండి? ఏమవుతుంది చెప్పండి?
ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ అవినాష్ రెడ్డి గారి బదులు కడపలో ఎంపీగా ఎంగేస్తే ఏం చేస్తాడు? రాజకీయ చక్రాలు ఏమైనా తెప్పగలరా? ఈయన దగ్గర ఉన్నదే నలుగురు, ఆ నలుగురు ఆల్రెడీ ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తున్నారు కదా, ఇంకంతకన్నా ఇంకేం చేస్తారు? మేబీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ స్టేట్లో అవసరం ఉన్నప్పుడు దేశ రాజకీయాలు చూసుకుంటూ వాళ్ళతో పాటు పార్లమెంట్ హౌస్లో కూర్చొని చర్చనీయాంశాలు చేయడం కాదు కదా. సో అన్నీ వాస్తవానికి చాలా దూరంగా ఉంటాయి. షర్మిల గారు మళ్ళీ తెర మీదకి వచ్చారు. వైఎస్ఆర్ గారి 75th బర్త్ యానివర్సరీ పేరు చెప్పి తెలంగాణ నుంచి క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ వచ్చారు, ఈవెన్ చీఫ్ మినిస్టర్తో సహా. అక్కడ ఆయన కూడా కొన్ని కామెంట్లు చేశారు. ఒక మాట చెప్తే సార్, 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారికి ఆ విధంగా ఘన నివాళులు కానీ లేకపోతే జయంతులు కానీ ఇలాంటివి చూసాం మనం? లేదు. సో ఆబ్వియస్గా ఫస్ట్ టైం అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు చేయడం మంచిది, శుభపరిణామం. రెండోది ఇక్కడ పిసిసి అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి ఆవిడ అంతకు మించి ఇంకేముండదు. కాంగ్రెస్ని ఇప్పుడున్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేరే కోణంతో చూస్తారన్నది ఊహకందన్నది. అండ్ నాయకులు అందరూ సీనియర్ మోస్ట్లు అయిపోయారు. ఇప్పుడు తులసిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ఏదో యాక్టివ్గా ఉన్నా సరే సీనియర్స్ అందరూ కూడా స్తబ్దం అయిపోయారు. ఇంకో 5 ఏళ్ళు అంటే ఖచ్చితంగా వాళ్ళ వయసులు 80 దాటిపోతాయి. సో అంత రాజకీయ చేతులు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్యాడర్ని వాళ్ళు ఏం డెవలప్ చేసుకోలేదు, ఎక్కడదో అక్కడ ఉన్నారు. సో ఇట్ ఈస్ అంత డైమెన్షన్స్తోనూ అంత డైనమిజమ్స్తోనూ కాంగ్రెస్ అయితే కనబట్టలేదు. కానీ పార్టీ కోసమో వాళ్ళ నాయకుడికి నివాళులు అర్పించడం కోసమో లేదంటే ఆయన చేయడం కోసం వెళ్తే బాగానే ఉండేది. కానీ లాస్ట్లో ఆయన మరలా కడపలో వస్తాయని చెప్పి వింటున్నా, ఒకవేళ అదే నిజమైతే నేను గల్లీ తిరుగుతానేటువంటి కామెంట్ కూడా చేశారు కదా సార్. అలా కదండి, మళ్ళీ అనమాట కడపలో షర్మిల గారే నిలబడ్డారు కదా. నిజంగా రాజకీయ వారసురాలు ఆవిడ. రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో, షర్మిల కూడా అంతే కదా ఆవిడకి. వీళ్ళిద్దరే కదా నిలబడింది. ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డారు పులివెందుల్లో, ఈవిడేమో కడప ఎంపీ నిలబడింది. నిజంగా కడప వాసులు రాజశేఖర రెడ్డి గారి లెగసీని యాక్సెప్ట్ చేస్తారు అంటే అవినాష్ కన్నా ఈవిడికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కదా. అంతే కదా. ఎక్కడ కనబడ్డా మీకు అది? అవినాష్ గారు గెలిచారు కదా. ఆబ్వియస్ ఇట్ ఈస్. ప్రజలకి అక్కర్లేదు అది. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అక్కర్లేదు, రాజకీయ వారసులుగా షర్మిల గారిని కూడా గుర్తించలేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్. అంటే దాంట్లో మీరు వేరే కోణం ఏముండదు, వేరే కోణం చూడవలసిన అగత్యం కూడా లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ కేఎస్ ప్రసాద్ గారితో. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేడం.